కీర్తన 23:4 మనం చూస్తాం. తన గొర్రెలను పచ్చిక చోట్లకు నడిపించి ప్రాణమును సేద తీర్చే కాపరి. ఆయన ఎక్కడ ఉండి అజమాయిషి చేసే దేవుడు కాదు. మనకు ఆహారం ఇవ్వటం, దారిని చూపడం, రక్షించడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న అత్యంత సన్నిహితుడైన కాపరి. ఆయన ఎల్లప్పుడూ మనను గొర్రెలుగా తన వారిగా చూస్తూ ఉన్నాడు, భావిస్తూ ఉన్నాడు. మనం ఆయన గురించి అస్సలు ఆలోచించకపోయినా, మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్ళినా ఆయన మాత్రం మన గురించే ఆలోచిస్తున్నాడు. అదే నిజమైతే మనలో చాలా మంది ఎందుకు నిస్సత్తుగా, అసహనంగా, అశాంతితో ఉంటున్నాం? ఎందుకనగా మనం నిజాయితీగా చెప్పుకుంటే ఆయనపై పూర్తిగా ఆధారపడటం లేదు. మనకు సంతోషం, స్థిమితం కేవలం బ్యాంకు బ్యాలెన్స్ పైనో మన సంపాదనతోనో భద్రత ఉంటుంది అని ఆలోచిస్తున్నాం. మనం చూడగలిగే, తాకగలిగే మరియు నియంత్రించగలిగే వాటిపై మన యొక్క నమ్మకాన్ని ఉంచుతున్నాం. అలా చేయడం ద్వారా జీవితంలోని ప్రతి దశలో మనం నిజంగా ఎలా ఉండాలో ఆ యొక్క ఉద్దేశాన్ని కోల్పోతున్నాం. ఆయన వాగ్దానాలు మన ముందున్న అవి మనను శాంతింపజేయలేకపోతున్నాయి. ఎందుకనగా మన యొక్క హృదయపు లోతుల్లో మనం వాటికి నిజంగా లోబడి జీవించడం లేదు. మన కాపరి మనకు మంచిని మాత్రమే చేస్తాడు. అది మనకు పలుమార్లు అర్థం కాకపోయినా, ముఖ్యంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు. కానీ ఎన్నోసార్లు మనం ఆయన మందలో ఉండటానికి ఇష్టపడటం లేదు. బయట ప్రపంచం మరింత ఆకర్షణీయంగా ఉండటం, మరింత ఆడంబరంగా ఉండటం, మరింత విలాసవంతంగా ఉండటం దీనికి కారణం కావచ్చు. ఇందు మూలంగా మనం వీటి వెనకాల పరిగెడుతున్నాం. ఏదో గొప్పదాని కోసం కాదు, కేవలం స్వేచ్ఛ అనే ఊహను నిజం చేసుకోవటానికి, ఆయన స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నాం. కానీ ఇక్కడ మనం మనలను ఒక ప్రశ్న వేసుకోవాలి. కేవలం ఆదివారం పూజకు వెళ్లడం ద్వారా దేవునిపై ఆధారపడటంతో సమానమా? కానే కాదు. కేవలం హాజరు కావడం వేరు, ఆధారపడటం వేరు. నిజంగా ఆయన మందలో ఉండటం అంటే ఆయన యొక్క స్వరాన్ని గుర్తించడం, ఆపై దానికి అనుగుణంగా నడుచుకోవటం. అదే అసలైన వ్యత్యాసం. అపోస్తులుని చూసుకుందాం. ఏ ఇద్దరు ఒకేలా లేరు. వేరువేరు వ్యక్తిత్వాలు, వేరువేరు నేపథ్యాలు, వేరువేరు వరాలు. అయినప్పటికీ యేసుని అనుసరించడం వల్ల వారిలో ఎవ్వరూ తమ యొక్క ప్రత్యేకతను కోల్పోలేదు సరికదా, మరింతగా హెచ్చించబడ్డారు. వారి యొక్క జీవితాల ద్వారా, మరణం ద్వారా వారు పునరుత్థానమైన ప్రభు యొక్క సందేశాన్ని వ్యాపింపచేయగలిగారు. వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. కావున స్వీయ ప్రత్యేకత కొరకు, గుర్తింపు కొరకు, సొంత ఆలోచనల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయాణంలో మనం ఎప్పుడూ యేసుని విడవకూడదు. ఆయన కాపుదలను విడనాడకూడదు. ప్రపంచ పోకడ అనే శబ్దంలో మనందరం కూడా యేసుని యొక్క స్వరాన్ని వినలేని స్థితికి చేరుతున్నాం. ఇది దయనీయకరం మరియు మనందరికీ ఒక హెచ్చరిక కూడా. నేడు మనం ఎన్నో కారణాల చేత మనం ఎంచుకున్నటువంటిది, మనకు నచ్చనటువంటిది, మన యొక్క ఓర్పును, సహనాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితిలోకి నెట్టబడుతున్నాం. నాకెందుకు ఈ అన్యాయం, గందరగోళం అని ఆలోచన మనకు కలగవచ్చు. కానీ ఈ పరిస్థితుల వల్ల నీవు మరింత సామర్థ్యాన్ని కూడగట్టుకుంటున్నావని గుర్తించలేకపోతున్నావు. మంచి కాపరి తన వారు అనుకున్న వారికి ఏమి అవసరమో గొర్రెల కంటే ముందుగానే తెలుసు. ఆయన మందలోని వారిగా ఉండటం, ఆయనకు చెందిన వారిగా ఉండటం గొప్ప అంతస్తు మాత్రమే కాదు, కష్టతరమైనది కూడా. దీన్ని సాధించడానికి మనకున్న ఏకైక మార్గం ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవటం. మనం బలహీనులమని కాదు, నైపుణ్యం లేనివారమని కాదు, ధైర్యం లేనివారమని కాదు, కానీ మన కొరకు ఆయన ప్రాణాలు అర్పించాడు. ప్రతిగా మనం ఆయనకు ఇవ్వవలసినది కనీస విశ్వాసం. నిజాయితీతో ఆయన ఆలనలో, పాలనలో ఉండటమే మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. కావున ఈ రోజు మనందరం నిర్ణయం తీసుకుందాం. మంచి గొర్రెలుగా ఉండేందుకు ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఆయనకు తలొగ్గి జీవించుదాం. ఆమేన్.